ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. రాబోయే రోజుల్లో వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఫలాలను అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సర్వే నెలాఖరు వరకు కొనసాగనుంది. కరీంనగర్ జిల్లాలో 3,30,000 ఇళ్లలో సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేయగా దాదాపు సగం ఇళ్లలో సర్వే పూర్తయిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న సర్వేపై మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తున్న మరిన్ని వివరాలు. సంపత్ కుమార్, చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నమోదు కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ఏ విధంగా కొనసాగుతుంది? సమగ్ర కుటుంబ సర్వే కరీంనగర్ జిల్లాలో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధితో పాటు కులగణను లెక్కించడానికి కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమం చురుగ్గా నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3,32,000 పైగా నివాస గృహాలు ఉన్నాయి. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ సమగ్ర కుటుంబ సర్వే ఇప్పటికింకా కొనసాగుతుంది. మొదటి 3 రోజులు అంటే 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు 3 రోజులు ఇండ్లను గుర్తించి స్టిక్కర్లు అందించారు. ఆ తర్వాత ఇంటింటికి వెళ్ళి కూడా ఈ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు సేకరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తము అత్యధికంగా ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో సర్వే జరిగింది. గ్రామీణ ప్రాంతాలు మొత్తం 2,08,000 మంది నివాస గృహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే నిన్న సాయంత్రం వరకు అధికారులు మనకు అందించిన వివరాల ప్రకారం 1,75,000కు పైగా నివాస గృహాలను సర్వే చేయడం జరిగింది. దాదాపు చూసుకుంటే 74.64% చెప్పవచ్చు. అదే పట్టణాల్లో చేసుకుంటే మాత్రము మొత్తం 1,23,000 పైగా ఉన్న నివాస గృహాల్లో 75,000 పైగా నివాస గృహాల్లో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. అయితే అంటే పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే 60% నమోదైంది. మొత్తంగా చూసుకుంటే 3,20,30,000 పైగా నివాస గృహాల్లో సాయంత్రం వరకు 2,29,000 అంటే 69% వరకు నమోదైంది. అయితే ఇప్పటి వరకు కూడా 13 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వే ఇంకా ఈ నెల 27 వరకు కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయం జరగకుండా ఏమన్నా అంటే సర్వే సందర్భంగా ఏమన్నా ఇబ్బందులు కలగచ్చు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ప్రమేల సత్తా తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే అంటే ఎక్కడ కూడా అంటే ఒక పక్క అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అధికారి అంటే ఇన్ఛార్జ్ ఆర్వి కర్ణను కూడా 3 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగింది. అయితే సమగ్ర కుటుంబ సర్వే ఏ విధంగా కొనసాగుతుంది, ఇటు ఎన్విరేటర్లు కావచ్చు ప్రజలతో కూడా తను ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చూసుకుని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో పాటు ఈ మండలాల వారీగా ఉన్న ఎంపీడీ వాళ్ళు కూడా సూపర్వైజర్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ సర్వేకి సంబంధించిన అంటే సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేయడం జరుగుతుంది.